హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి సాటర్డే వ్లాగ్ అయితే చేస్తున్నాను. సాటర్డే వ్లాగ్ అంటే నేను సాటర్డే రోజు ఏమేమి చేస్తానో మీకు 5:30 టు 10:30 వరకు నేను ఏమేమి పనులు చేస్తానో మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నాను. అట్లాగే ఇదే రోజు నేను పూజ కూడా చేస్తాను కాబట్టి మొత్తం క్లీన్ చేసుకుంటాను. ముందు రోజు వంట రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకొని పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఇలాగా ఫస్ట్ బయట తుడిచేసి ఇలా గడప కూడా కడిగేసి మళ్ళీ ముగ్గు వేసుకుంటాను. పిల్లలు లేవక ముందుకే ఈ పని చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు లేసారనుకోండి నన్ను ఏ పని చేయనివ్వరు. నేను ఈ వ్లాగ్ ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్నాను. అస్సలు కుదరట్లేదు. పోయిన వారం ఈ వ్లాగ్ షూట్ చేస్తుంటేనే నా ఫోన్ పగిలిపోయింది. మా చిన్నోడు లేసున్నారు. అప్పుడు పిల్లలిద్దరు లేసే ఉన్నారు. అంటే నేను లేవగానే వెంటనే లేసారనమాట ఆ రోజు. మా ఆయన ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నారు. పిల్లల్ని చూసుకుంటారులే, నేను షూటింగ్ చేసుకోవచ్చులే అన్న ధైర్యంతోని షూటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇట్లా షూటింగ్ స్టార్ట్ చేశానా లేదా హాఫ్ వరకు అయితే కంప్లీట్ చేయగలిగాను. మిగతా హాఫ్ అయితే ఉంది. అప్పటి వరకు పూజ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంతలోనే మా చిన్నోడు వచ్చి స్టాండ్ని ఇట్లా తోసాడు. ఇట్లా దాన్ని తోయగానే ఫోన్ మొత్తం ఇట్లా ఉల్టా పడింది అనమాట. నార్మల్గా పడితేనేమో అసలు పగలకపోతుండే, ఉల్టా పడింది కాబట్టి ఫోన్ మొత్తం డిస్ప్లే పోయింది. కొత్త ఫోన్ తీసుకున్నాను కదా, కొత్త ఫోన్లో అయితే ఏ వీడియోస్ లేవు, అన్నీ డిలీట్ అయిపోయాయి. అందుకే మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేను మళ్ళీ వీడియో షూట్ చేయాల్సి వస్తుంది ఇవాళ. ఈ వీడియో షూటింగ్ అయితే చాలా భయంగా చేశాను. ఎందుకంటే ఎక్కడ పిల్లలు లేస్తారో, ఎక్కడ మళ్ళీ నా కొత్త ఫోన్ పగిలిపోతుందా అన్న భయం అయితే చాలా ఉంది షూటింగ్ చేసేటప్పుడు. పిల్లలు లేవగానే ఏదో ఒకటి తినడానికి అడుగుతారు కంపల్సరీగా. టిఫిన్ కానీ లేకపోతే రైస్ కానీ అడుగుతారు. నేను నా అంతలో నేను పూజ చేసుకుంటూ నా పని నేను చేసుకుంటుంటే వాళ్ళు ఆకలితో ఉంటారు కాబట్టి ముందే రైస్ అయితే వండి పెడతాను. ఈ చెట్లు అయితే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చాను. రీసెంట్గా పెట్టుకున్నాను, ఇష్టంతో పెట్టుకున్నాను కాబట్టి తొందరగానే వేరొచ్చిందనమాట. వీక్లీ 4 డేస్ అలా ఏదో ఒక టిఫిన్స్ చేస్తూ ఉంటాను. ఇవాళ అంత టైం ఉండదు. సాటర్డే, సండే అంత టైం ఉండదు. అంటే మార్నింగ్ టిఫిన్స్ ఏం చేయను. డైరెక్ట్‌గా నేను ఆఫ్టర్‌నూన్ చేసేస్తాను కాబట్టి, డైరెక్ట్‌గా లంచ్ చేసేస్తాను కాబట్టి ఏదో రైస్ పెట్టేస్తాను. వాళ్ళు తినేస్తారనమాట. ఎప్పుడైనా మా ఆయన ఇంట్లో ఉంటేనే టిఫిన్స్ ఎక్కువగా చేస్తాను. మార్నింగ్ షిఫ్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అస్సలు చేయను. ఒక్కదానికి చేసుకోలేను కదా! ఒక్కదాన్ని చేయాలంటే కూడా నాకంత ఓపిక ఉండదు పిల్లలతోని. చాలా సతాయిస్తారు. అస్సలు టైం ఇవ్వరనమాట ఏదైనా పని చేసుకోవడానికి. ఇక్కడైతే బీరకాయ కట్ చేస్తున్నాను. యాక్చువల్లీ బీరకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను. కొంచెం బీరకాయ చాలా లేతగా ఉంది. ఇలా లేతగా ఉన్న బీరకాయతోని పప్పు చేస్తే చాలా టేస్టీగా అవుతుందని చెప్పేసి పప్పు చేద్దామని డిసైడ్ అయిపోయాను. నా లాంగ్ వీడియోస్ అయితే చాలా వరకు ఎవరు చూడట్లేదు. షార్ట్ వీడియోస్ బాగానే చూస్తున్నారు. అట్లనే నాకు సబ్స్క్రైబర్స్ కూడా బాగానే పెరుగుతున్నారు. ఇంకా ఇంకొక 60 అలా సబ్స్క్రైబర్స్ పెరిగారనుకోండి నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే అవుతారు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ వరకు నేను ఎట్లాంటి గ్రోత్ అయితే చూడలేదు యూట్యూబ్‌లో. జస్ట్ ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి నాకు ఇంత కష్టం అనిపిస్తుంది. అట్లాంటిది కొంతమందికి తొందరగానే వస్తుంది. కొంతమందికి లేట్‌గానే వస్తుంది. నాకేమో లేట్‌గా వస్తుంది. చాలా లేట్‌గా వస్తుందనమాట గ్రోత్. ఇంకో విషయం చెప్పాలంటే నేను మ్యాక్సిమం టైం అయితే నేను యూట్యూబ్‌కి ఇస్తాను. అంటే పిల్లల్ని చూసుకోవడం, ఇక్కడ దీన్ని చూసుకోవడం, అన్ని రకాలుగా దేనికి ఇచ్చే టైం దానికి ఇస్తున్నాను. అట్లా అని యూట్యూబ్‌ని తక్కువ ఏం చేయట్లేదు. యూట్యూబ్ కూడా కొంచెం గ్రోత్ అంటే ఇస్తుంది. 1000 సబ్స్క్రైబర్స్ అంటే అంత ఈజీ కాదు. తొందరగానే వచ్చారు. కొంతమందికైతే 2, 3 ఇయర్స్ పడుతుంది ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి. నాకు ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ రాలేదు. ఇంకో 60 అలా యాడ్ అయ్యారనుకోండి నాకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తారు. నేను చాలా వరకు లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ టైం అస్సలు కుదరట్లేదు. పిల్లలతోనే అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే వాళ్ళు పడుకున్నప్పుడు మాత్రమే నేను ఏదైనా పని చేసుకోవాల్సి వస్తుంది. ఏదైనా షూట్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు మేల్కొని ఉన్నప్పుడు అటు ఇటు కదిలిస్తూ ఉంటారు. పెద్ద డిస్టర్బెన్స్ అనమాట. ఇంకా మనం కూడా వాళ్ళని ఏం అనలేము కదా! చిన్న పిల్లలు కాబట్టి అల్లరి చేస్తుంటారు. అది ఇది పడేస్తుంటారు. అట్లానే నా ఫోన్ అయితే పగలగొట్టుకున్నాను. నాకు ఆ భయం అయితే చాలా ఉంది. అందుకని పడుకున్నప్పుడే చేసుకుందాము, లేకపోతే మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడే చూసుకుంటూ అంటే అసలు వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 మినిట్ పడుతుంది. అట్లా 1 సెకండ్‌లోనే నా ఫోన్ అయితే పగలగొట్టాడు. ఇంతకు ముందుకు నాకు ఈ భయం లేకపోతుండే. ఎప్పుడైతే ఫోన్ పగిలిందో అప్పటి నుంచి నాకు భయం స్టార్ట్ అయిపోయింది పిల్లల మీద. చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతోని అని అనిపిస్తుంది. ఈ వీడియోకి వచ్చే వ్యూస్ని బట్టి ఇట్లాంటి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా కానీ అంత గ్రోత్ అయితే రావట్లేదు.
ఒక్క వీడియోకొచ్చింది. ఒక్క వీడియో 3.5 అలా వెళ్ళిందనమాట. మిగతా వీడియోస్ ఏవి 1000 కూడా దాటలేదు. అట్లా నాకు వాచ్ టైమ్ అస్సలు యాడ్ అవ్వట్లేదు. జస్ట్ 250 వాచ్ టైమ్ ఉందనమాట అంతే. 1 ఇయర్‌లో 250 వాచ్ టైమ్ అంటే చాలా తక్కువే అనమాట. ఎందుకంటే నా వీడియోస్ ఎవరు చూడట్లేదు కదా! నేను ఫస్ట్ కుకింగ్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత కాదు, ఫస్ట్ మెహందీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత కుకింగ్ స్టార్ట్ చేశాను. మేబీ నా నా ఛానల్‌లో ఇట్లా మిక్స్డ్ కంటెంట్ ఉండడం వల్ల ఎవరు చూడట్లేదేమో, కానీ ఈ ఇప్పటి నుంచి మాత్రం నేను డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. దీనికి మీరేమంటారో నాకు కమెంట్‌లో చెప్పండి. ఇది నేను చేసే ఫస్ట్ వీడియో అనమాట, డైలీ వ్లాగ్. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇది ఫస్ట్ టైం కాబట్టి కొన్ని మిస్టేక్స్ అవుతున్నాయి. మిస్టేక్స్ అవ్వడం వల్ల పెట్టొద్దా, పెట్టాలా అన్న థాట్ అయితే వస్తుంది. కానీ షూట్ చేసిందంతా పాడు చేయలేను కదా! ఈ ఈ వీడియోలో అయితే నేను ఫేస్ అంతగా చూయించలేదు. ఫేస్ చూయించకుండానే నేను అన్నీ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీగా నేను కరెక్ట్ ప్లేస్ సెట్ చేసుకొని నేను కరెక్ట్‌గా ఫేస్ చూయించడానికి ట్రై చేస్తాను. నేనైతే పెసరపప్పు యూజ్ చేస్తున్నాను. కందిపప్పుతో కూడా చేస్తారు కానీ నేను 3, 4 వీక్స్ నుంచి ఓన్లీ కందిపప్పే వాడుతున్నాను. పెసరపప్పు అంతగా యూజ్ చేయలేదు ఇంట్లో. కాబట్టి ఇవాళ పెసరపప్పుతో చేద్దామని చెప్పి పెసరపప్పుతోనే పప్పు చేస్తున్నాను. పప్పు అయితే కుక్కర్‌లో పెట్టేశాను. పప్పు అయ్యేంత వరకు ఇల్లు తుడుచుకుందాము, ఇల్లు తుడుచుకుందాం అని చెప్పేసి ఇల్లయితే ఊడ్చుతున్నాను. ఎందుకంటే పిల్లలు లేసారనుకోండి, ఇది చేయడానికి కూడా నాకు చాలా కష్టమే. ఎందుకంటే నేను తీసే కొద్దీ వాళ్ళు కింద పడేస్తూ ఉంటారు బొమ్మలు. రోజంతా సర్దినా సరిపోదనమాట వీళ్ళతోనే నాకు. డైలీ ఒక వస్తువు ఒక దగ్గర ఉండదనమాట. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇల్లు తుడుస్తున్నాను కదా! మళ్ళీ ఈవినింగ్ వరకి నార్మల్ అయిపోతది. మళ్ళీ ఎంత దుమ్ము అవుతదంటే, మేము ఇంకా రోడ్ సైడ్ ఉంటాం కాబట్టి అంటే రోడ్డుకి ఎదురుంగానే ఇల్లు ఉంటుంది. మెయిన్ రోడ్డుకి ఎదురుంగా. కాబట్టి అంత దుమ్మంతా ఇంట్లోకొచ్చేస్తుంది. అట్లా అని చెప్పేసి ఎప్పుడూ డోర్స్ పెట్టే ఉంచుతాను. అయినా కానీ చాలా వరకు దుమ్మొస్తుంది ఇంట్లో. డైలీ 3, 4 టైమ్స్ ఊడ్చుకోవాల్సొస్తది నేను ఇల్లు. ముందు మేము కూకట్పల్లిలో ఉన్నప్పుడు అసలు రైస్ వంపేదాన్ని కాదు. ఆడికాడికే పెట్టి కుక్ చేసేదాన్ని. లేకపోతే రైస్ కుక్కర్‌లో చేసేదాన్ని. రైస్ కుక్కర్‌లో అంత మంచిది కాదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇలా వండుతున్నాము. ఇవైతే చేను బియ్యం అనమాట. మమ్మీ దగ్గర నుంచి తీసుకొచ్చాను. చేను బియ్యం అయితే కంపల్సరీగా వంపాల్సొస్తుంది. అస్సలు మెత్తగా అవుతుంది. తినడానికి కూడా అవ్వట్లేదు. ఇక్కడైతే పెద్దోడు లేసాడు. వచ్చాడు, "మమ్మీ ఏం చేస్తున్నావు" అనేసి అడుగుతున్నాడు. ఇక్కడి నుంచి నాకు స్టార్ట్ అవుతది ఇంకా టార్చర్ వీళ్ళతోని. నేను కూడా క్వెషన్స్ వేయడం స్టార్ట్ చేశాను. చిన్నోడు లేసాడా, తమ్ముడు లేసాడా అంటే లేవలేదు అని చెప్పేసి అన్నాడు. కొంచెం రిలాక్స్ అయ్యాను. ఇంకా వీడియో షూట్ చేయడానికి ఉంది కాబట్టి నాకు ఆ భయం ఉంది. ఎందుకంటే వాడు పెద్దోని కంటే చిన్నోడు చాలా ఎక్కువ చేస్తాడు. ఇంకా కొంచెం ఎప్పుడో ఒకసారి సైలెంట్‌గా ఉంటాడు. కానీ ఇద్దరిని కంపేర్ చేస్తే చిన్నోడు కొన్ని చెప్పకుండా, అంటే నేను చూడనప్పుడు చేస్తాడనమాట. మా రిత్వికేమో లేవగానే స్టార్ట్ చేశాడు ఏడవడం. అందుకని పని చెప్తున్నాను. అది తీసుకురాపో, ఇది తీసుకురాపో అని ఏదో ఒక పని చెప్తే డైవర్ట్ చేసినట్టు అవుతుందిలే అని చెప్పేసి అదోటి ఇదోటి పని చెప్తున్నాను. తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఫ్రిడ్జ్‌లో ఉంటుంది, కరివేపాకు తీసుకురాపో అంటే తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఇప్పుడు వేస్తున్నారో లేదో కానీ పప్పులో పోసి పెట్టేటప్పుడు పచ్చి ఎల్లిపాయలు కానీ, ఒట్టి ఎల్లిపాయలు కానీ దంచి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఊర్లలో ఎక్కువ ఇలానే చేసుకుంటారు. ఇక్కడితో పప్పు అయిపోయింది. పోపు పెట్టేస్తే సరిపోతుంది అని చెప్పేసి పోపు పెట్టేస్తున్నాను. పిల్లలకి రైస్ పెట్టేసి ఇచ్చేస్తే వాళ్ళే తింటారు. మా చిన్నోనికి తినిపియని అవసరం లేదనమాట. వాడు ముందు ప్లేట్‌లో పెట్టి ఇచ్చేసాననుకోండి వాడే తింటాడు. అది నాకు చాలా ప్లస్ పాయింట్ అనమాట. స్నానం చేసిన తర్వాత మళ్ళీ బట్టలు ముట్టుకోము కాబట్టి నేను ముందే వాషింగ్ మిషన్‌లో వేసేస్తున్నాను. స్నానం చేసి పూజ చేసే వరకి బట్టలు కూడా అయిపోతాయి కదా అని చెప్పి ముందే వాషింగ్ మిషన్‌లో వేసేసి స్నానం చేసేసాను. నిన్న మార్కెట్ పడింది మా ఏరియాలో. మార్కెట్‌లో రూ. 10 స్టిక్కర్స్ తీసుకున్నాను. అవి ఇట్లా పెడితే ఇట్లా ఊడిపోతున్నాయి అన్నమాట. అంటే ఈ మార్కెట్‌లో నేనెప్పుడూ స్టిక్కర్స్ ఏవి తీసుకోలేదు. ఫస్ట్ టైమ్ తీసుకున్నాను. ఎప్పుడు తీసుకోవద్దు అని చెప్పేసని అనిపించింది నాకు. ఇంక బొట్టు పెట్టేసుకొని డైరెక్ట్‌గా ఇంక దేవుడి రూమ్‌లోకి వెళ్ళిపోయాను పూజ చేయడానికి. పూజ కోసం అయితే దేవుడి రూమ్ మొత్తం క్లీన్ చేశాను. మొన్ననే శ్రీరామనవమికి మొత్తం క్లీన్ చేశాము. మళ్ళీ ఇప్పుడు అంత ఆహ్, డీప్ క్లీన్ ఏమి అవసరం లేదు అని చెప్పేసి నేను ఎవ్రీ సాటర్‌డే ఇట్లా నార్మల్‌గా క్లీన్ చేసుకుంటాను. పోయిన వారం పెట్టిన పువ్వులన్నీ తీసేసి కొత్త పువ్వులు పెట్టాలి కాబట్టి మళ్ళీ పువ్వులన్నీ తీసేస్తున్నాను. ఇవంతా క్లీన్ చేసేసి పైన ఉన్న ఫ్లోర్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను.
నేనైతే పూజ రూమ్‌కి సెపరేట్‌గా ఒక బట్ట పెట్టుకుంటాను. సెపరేట్‌గా గ్లాస్, సెపరేట్‌గా ప్లేట్ అన్నీ సెపరేట్‌గానే ఉంటాయి పూజ రూమ్‌లోకి. ఏవి మళ్ళీ వంట రూమ్‌లో నుంచి తెచ్చుకోను. నేను చేసే ప్రాసెస్ ఇలానే ఉంటుంది. అందరితో కంపేర్ చేస్తే నాకు కొంచెం బెటర్ అనిపిస్తది. దీంట్లో కొన్ని ఫోటోస్ అయితే నేను శ్రీశైలము, తిరుపతి అట్లా వెళ్ళినప్పుడు తీసుకున్నాము. కొన్ని ఫోటోస్ ఏమో పెళ్ళైన కొత్తలో రూమ్ పెట్టేటప్పుడు అంటే కొత్తగా రూమ్ పెడతాం కదా! అప్పుడు అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు తీసుకొస్తారు కదా! అట్లా కొన్ని ఫోటోస్ తీసుకొచ్చుకున్నాము. నేనెప్పుడు పూజ చేద్దాం అనుకున్నా మా చిన్నోడైతే చాలా డిస్టర్బ్ చేస్తాడు. అసలు మధ్యలో మధ్యలో వస్తాడు. వాళ్ళకి స్నానం చేపిచ్చి నేను పూజ చేయాలంటే అవ్వదు. చాలా సతాయిస్తారు. అందుకని ముందే పూజ చేసిన తర్వాత వాళ్ళకి స్నానం చేపిస్తాను. ముందు రోజే మార్కెట్‌లో పూలు తీసుకుందాం అనుకున్నాను. కానీ మొత్తం వాడిపోయి ఉన్నాయి. ప్యాకెట్‌లో కట్టిస్తున్నారు వాళ్ళు. ఏమైనా అంటే "ఏం వాడిపోలేదమ్మా" అనేసన్నారు. పోయిన వారంలో తీసుకున్నాను కానీ అది కూడా బాలేవన్నమాట. అంటే ఎక్కువ రేట్ పెట్టి తీసుకున్నా కానీ అవే పూలిస్తున్నారు. దానికంటే మన ఇంట్లో పూలే చాలా బెటర్ అని నేను అనుకుంటాను. ఇంట్లో చెట్టుంది కదా! అదే పూలు పెడదాంలే అని చెప్పి. బయట నుంచి ఎన్ని పువ్వులు తెచ్చినా కానీ మన ఇంట్లో పెరిగే ఒక్క పువ్వు తీసుకొచ్చి పెడితే చాలా పుణ్యం అంట. పూజ చేసేటప్పుడు నేనెక్కడా ఇంట్రెస్ట్ పెట్టదలుచుకోలేదు. అట్లని షూటింగ్ కూడా చేయలేదు. మళ్ళీ నా ఇంట్రెస్ట్ మొత్తం అంటే ధ్యాస మొత్తం దాని మీద ఉంటదేమో అని జెప్పేసి నేను అదేం షూటింగ్ తీయలేదు. పూజ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను. నేను డైలీ పరిగడుపున జీరా వాటర్ తాగుతాను. మార్నింగ్ నుంచి ఏం తాగలేదు కాబట్టి డైరెక్ట్‌గా కిచెన్‌లోకెళ్ళి జీరా వాటర్ అయితే పెట్టుకున్నాను. నేనైతే 1 మంత్ నుంచి జీరా వాటర్ తాగుతున్నాను. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అట్లాగే ఆకలి కూడా ఎక్కువ కానివ్వదనమాట. ఇవాళటికి సాటర్‌డే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.